ల్యాండ్ మాఫియా అంటున్నారు, కానీ నిజంగా ల్యాండ్ మాఫియా వాళ్ళ కంపెనీనే అని చెప్పడానికి సజీవ సాక్ష్యం ఇక్కడ చూడండి. దాకా కిషాన్ గారు ఒక ఫోటో కంటైనర్ రాఘవ కన్స్ట్రక్షన్ అంటే ఈ అక్రమంగా మైనింగ్ చేస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ చేస్తుంది. ఇక చూడండి, వాళ్ళ కంటైనర్ మీద కూడా రాఘవ రాసిందని ఒక ఫోటో పెడితే రాత్రికి రాత్రి నీలి రంగు వేసి ఈ రాఘవ అనేది కనిపించకుండా చేసిండ్రు. చూడండి, ఇప్పుడు ఆయన కిషాన్ గారు మొత్తం తుడుస్తున్నారు. తెలంగాణలో ఫోరెన్సిక్ అధికారులు, లేకపోతే స్థానిక శంషాబాద్ పోలీసులు, లేకపోతే ఆర్జీఐఏ పోలీసులు, దయచేసి మీరు వచ్చి చూడండి. ఈ పెయింట్ ఫ్రెష్గా వేసిన పెయింట్, ఇక్కడ క్లియర్గా రాఘవ అని రాసున్నది. ఈరోజు మొత్తం కూడా పెయింట్ పడున్నది. అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరు తప్పు చేయకపోతే రాత్రి దీని రాఘవ మీద బ్లూ పెయింట్ నీలి రంగు కలర్ వేయాల్సిన అవసరం ఏమున్నది? ఈరోజు ఈ క్రషర్ బంద్ చేయాల్సిన అవసరం ఏమున్నది? మీ ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అందరూ పారిపోవాల్సిన అవసరం ఏమున్నది? ముమ్మాటికి మీరు తప్పు చేసిండ్రు. తెలంగాణ ప్రజలారా, ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మంలో ఏ విధంగా అయితే వేలాది మంది పేదల నివాసం ఉండే చిన్న చిన్న ఇండ్లను కూలగొట్టి వాళ్ళను రోడ్డు మీద పడేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఘోరంగా దోపిడీ చేస్తూ ఉన్నాడు. దానికి సజీవ సాక్ష్యమే ఈ కంటైనర్. అర్జెంటుగా ఆయన ఈ కంటైనర్లో పెట్టి జైలుకు పంపించాల్సిన అవసరం ఉన్నది. శ్రీనివాసరెడ్డి గారు, మీకు ఏ మాత్రం కూడా నైతిక విలువలున్నా అర్జెంటుగా మీరు రాజీనామా చెయ్యండి, లేకపోతే ఈ రాఘవ కన్స్ట్రక్షన్ అది కాదు, ఇది ప్రజలకు దారాదత్తం చేస్తుందని చెప్పండి. జై తెలంగాణ.